సిలో ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ప్రోగ్రామ్ మధ్యలో టర్మినేట్ కావడానికి బ్రేక్ అనే స్టేట్మెంట్ను యూజ్ చేస్తారు. దీనికోసం బ్రేక్ అనే కీవర్డ్ను యూజ్ చేస్తారు. సాధారణంగా బ్రేక్ను లూప్ కండిషన్లో లేదా స్విచ్ కేస్ కండిషన్లో యూజ్ చేస్తారు. సో ఈ బ్రేక్ను యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాస్తారో చూద్దాం. ఫర్ లూప్ను యూజ్ చేసి 1 to 10 వరకు ప్రింట్ చేసే ప్రోగ్రామ్ రాస్తూ దానిలో బ్రేక్ కండిషన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకోవాలి. ఇంట్ I ఫర్ లూప్ ఫర్ ఓపెన్ బ్రాకెట్ I ఈక్వల్ టు 1 సెమీకోలన్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 సెమీకోలన్ I ప్లస్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ printf /n %d, I. కంపైల్ చేసి రన్ చేస్తే 1 to 10 వరకు నంబర్స్ ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ I వాల్యూ 5 వరకు రీచ్ కాగానే లూపింగ్ టర్మినేట్ కావడానికి కండిషన్ ఎలా రాయాలో చూద్దాం. ఇఫ్ I = 5 బ్రేక్ సెమీకోలన్ I వాల్యూ 5 కాగానే లూపింగ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ను కంపైల్ చేసి రన్ చేస్తే 4 వరకు డిస్ప్లే అవుతాయి. ఎందుకంటే I వాల్యూ 5 కాగానే లూపింగ్ టర్మినేట్ అవుతుంది కాబట్టి 4 వరకు మాత్రమే ప్రింట్ అవుతాయి. ఈ బ్రేక్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఏ లూప్లో అయితే యూజ్ చేశారో ఆ లూప్ వరకు మాత్రమే ప్రోగ్రామ్ టర్మినేట్ అవుతుంది. తర్వాత కండిషన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దీనికోసం మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ లూప్లో మరో ఫర్ లూప్ను యూజ్ చేసి స్టార్స్ ప్రింట్ చేసే ప్రోగ్రామ్ చూద్దాం. లూప్లో మరో లూప్ను యూజ్ చేయడాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. సో దీనికోసం మరో వేరియబుల్ను డిక్లేర్ చేయాలి. దాన్ని j అనుకుందాం. నెక్స్ట్ ఫర్ లూప్లో మళ్ళీ ఫర్ లూప్ ఫర్ j ఈక్వల్ టు 1 సెమీకోలన్ కండిషన్ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I సెమీకోలన్ j ప్లస్ ప్లస్ నెక్స్ట్ printf స్పేస్ స్టార్. ఇలా ఎందుకు రాస్తున్నానో మీకు తెలియాలంటే ముందు ప్రోగ్రామ్ని రన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకు మనం ఏం రాస్తున్నాం అనేది. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే I వాల్యూను లైన్ నెంబర్గా ప్రింట్ చేస్తూ దాని పక్కకు స్టార్స్ ప్రింట్ కావాలి. బట్ స్టేట్మెంట్స్ కింద మీద ఉన్నాయి కాబట్టి మనకు లైన్స్ కింది మీద అయ్యాయి. సో ఆ స్టేట్మెంట్స్ని కొద్దిగా మార్చాలి. ఇక్కడ స్టార్ ప్రింట్ అయిన తర్వాత I వాల్యూ ప్రింట్ అవుతుంది కాబట్టి ముందుగా I వాల్యూ ప్రింట్ కావాలి. సో ఈ printf స్టేట్మెంట్ను ఫర్ లూప్ మీద ఇవ్వాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ను రన్ చేస్తే నేను ఎలా అనుకున్నానో అలా ప్రింట్ అయింది. ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్లో కండిషన్ ఏమి ఇచ్చాను, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I. అంటే ప్రతిసారి I వాల్యూ ఎంత ఉంటుందో అన్నిసార్లు స్టార్ ప్రింట్ అయ్యేలాగా మనం అక్కడ ప్రోగ్రామ్ రాయడం జరిగింది. స్టార్స్ 5 లైన్స్ ప్రింట్ అయిన తర్వాత మిగతా లైన్స్ ప్రింట్ కాకూడదంటే మనం ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తూ బ్రేక్ స్టేట్మెంట్ను యూజ్ చేయాలి. సో అది ఎలా రాయాలో చూద్దాం. ఇఫ్ 5 లైన్స్ తర్వాత ప్రింట్ కాకూడదు కాబట్టి అప్పుడు కండిషన్ I గ్రేటర్ దాన్ 5 నెక్స్ట్ బ్రేక్ సెమీకోలన్. సో ఇప్పుడు ఏమవుతుంది, I 5 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫర్ లూప్ నుండి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే 5 లైన్స్ వరకు మాత్రమే స్టార్స్ ప్రింట్ అవుతాయి. మిగతా లైన్స్లో స్టార్స్ ప్రింట్ కావు. సో ఇలా మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేయవచ్చు.